టీఎస్ఆర్జేసీకి సంబంధించి అండ్ అలాగే కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి ప్రతి ఒక్క డౌట్ని ఈ వీడియోలో నేను కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రేపు ఆఫ్టర్నూన్ 1 PMకి లైవ్ కండక్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో అయితే జాయిన్ అయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ఆర్జేసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. నేను టీఎస్ఆర్జేసీ వీడియో కట్ ఆఫ్ వీడియో పోస్ట్ చేసిన అండ్ దాంతోపాటు టీఎస్ఆర్జేసీకి సంబంధించిన రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా నేను పోస్ట్ చేసిన. కానీ చాలామంది చెక్ చేసుకోకుండానే అక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. సో రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి. మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి. మీ మార్క్స్ ఎంత అనేది కేటగిరీని బేస్ చేసుకొని కింద కమెంట్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టిల్ కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి ఇంకా డౌట్ అడుగుతున్నారు. హూ ఇస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేసి. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గురించి కూడా నేను ఒక క్లారిటీ చేసిన. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సిబిఎస్ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వాలి. మీ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సి తోటి మ్యాప్ చేయించుకోవాలి. అట్లయితేనే మీ డీటెయిల్స్ వస్తుంది. లేకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. అందుకోసమని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, అప్లికేషన్ ఫామ్ నింపడం కాదు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేటట్టు చేసుకొని దెన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, చాలామంది వీడియో అసలు 1 minute కూడా చూడరు, కానీ కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతారనమాట. నాకు చాలా ఓపికతోటి నేను డౌట్స్ అయితే ఆన్సర్ చేస్తాను. అండ్ మీరు కూడా వీడియో కంప్లీట్గా చూసి క్వశ్చన్స్ అడిగితే లైక్ ఓకే ఆన్సర్ చేయాలి అనిపిస్తుంది. బట్ రిపీటెడ్గా సేమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ చేశాక కూడా మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఏదైనా క్వశ్చన్ కామన్గా అందరికీ యూజ్ అవుతుందంటే డెఫినెట్లీ నేను పిన్ చేస్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ గురుకులానికి సంబంధించి 6th, 7th, 8th రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. 6th class, 7th class, 8th class ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, తక్కువ సీట్లు ఉంటాయి. సెకండ్ ఫేజ్ మీద హోప్స్ పెట్టుకోకండి. ఓకే. ఇవాళ కూడా చాలామంది అడిగారన్నమాట. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ ఉన్నా కూడా మళ్ళీ తక్కువ సీట్లే ఉంటాయి. ఒక 5-6 సీట్లు ఉంటాయి. 5-6 కంటే ఎక్కువ సెలెక్ట్ గారు. మనకి నార్మల్ సివై నోటిఫికేషన్ గురించి కూడా అడుగుతున్నారు. సివై కూడా ఫేజ్ 2 ఉంటుంది అంటే చెప్పలేము. సివైలో కూడా 2-3 సీట్స్ ఉండొచ్చు, అవకాశం ఉంది. కానీ అంతకంటే ఎక్కువనైతే ఉండకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ సైనిక్ స్కూల్ గురించి. సైనిక్ స్కూల్లో ఆల్రెడీ 80 members తోటి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ ఫైనల్ లిస్టులో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉన్న వాళ్ళు ఈవెంట్స్కి ఆల్రెడీ ఈవెంట్స్ అయిపోయినాకనే ఒక లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫైన్ ఆర్ట్స్కి కూడా అంతే. ఫైన్ ఆర్ట్స్లో కూడా మీది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉంటే ఓకే, లేదు అంటే ఇంకా వేరే ఏదైనా అడ్మిషన్స్కి సంబంధించి లేకపోతే నెక్స్ట్ ఇయర్ దానికోసమే ట్రై అయితే చేయండి. ఇంకా ఏంటి, టీఎస్ఆర్జేసీ కార్పొరేట్ అడ్మిషన్స్ గురుకుల. ఎస్, బాసర ట్రిపుల్ ఐటీ గురించి. బాసర ట్రిపుల్ ఐటీ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. నా స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు బాసర ట్రిపుల్ ఐటీ వచ్చిందా రాలేదని. బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నేను ఛానల్లో డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. అండ్ ఏపీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను. బట్ తెలంగాణలో అయితే బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రాలేదు. నేను ఎక్స్క్లూజివ్గా బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఒక అవగాహన మీకు వస్తుంది. అండ్ మినిమం ఎంత గ్రేడ్స్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అనే డౌట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ కార్పొరేట్లో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. కార్పొరేట్లో ఆల్రెడీ మంచి స్కూల్సే ఉంటాయి. ఓకే, అంటే మంచి కాలేజెస్, మీరు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందులో కూడా బెస్ట్ అంటే నాకు కరీంనగర్, వరంగల్ కాలేజెస్ మాత్రమే తెలుసు. మిగిలిన డిస్ట్రిక్ట్ కాలేజెస్ తెలీదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్ మంచిది అని చెప్పొచ్చు, నాకు తెలియంది కూడా, కానీ నేను అట్లా చెప్పాను. ఎందుకంటే తెలియంది మళ్ళీ మిమ్మల్ని వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత అదేంటి మీకు ఒక రిగ్రెట్ ఉంటుంది, వచ్చా నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినా, తన్య టు గెట్ చూసి ఇలా జాయిన్ అయినా అనే ఫీలింగ్ మీకు రావద్దు. అందుకోసమని నాకు కరీంనగర్, వరంగల్లో తెలిసిన కొన్ని కాలేజెస్ అయితే కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. మిగిలిన డిస్ట్రిక్ట్స్లలో అయితే నాకు రియల్గా ఐడియా లేదు. ఫస్ట్ థింగ్ నేను కనుక్కొని చెప్పమంటే చెప్తాను, కానీ నాకు కంపల్సరీగా మిగిలిన డిస్ట్రిక్ట్స్లో అయితే ఐడియా లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గురుకులానికి చాలామంది స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని అడుగుతున్నారు. స్పాట్ అడ్మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. నేను ఛానల్లో పోస్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్ట్ చేస్తున్నా స్పాట్ అడ్మిషన్స్. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్కి కూడా నేను వీడియోలు చేసిన అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు. ఎందుకంటే జస్ట్ మీకు అది ఇక్కడ వేకెన్సీ ఉంది అంటే మీరు వెళ్ళిపోతారు అంతే. దానికి వీడియో చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే కూడా చాలా కాలేజెస్లలో ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ఎస్సీ గురుకులానికి సంబంధించిన డిగ్రీ నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. నెక్స్ట్ దోస్తుకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి. వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ కొట్టుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ కోసం అస్సలు వెయిట్ చేయద్దు ఎప్పుడైనా కూడా. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు అండ్ అదే బెస్ట్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. ఎట్లయినా కూడా మీరు ఫస్ట్ దాంట్లోనే పెట్టుకోవాలి. ఇంకొకటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, మీకు మంచి ర్యాంక్ వస్తుంది కానీ మంచి కాలేజ్లో పెట్టుకోరు. ఓకే, మీకు ఎంత మంచి ర్యాంక్ ఉంటే ఏం లాభం, మీకు ఏ కాలేజ్లో పెట్టుకోవాలన్నా తెలియాలన్నప్పుడు. సో అందుకోసమని మంచి కాలేజెస్ పెట్టుకోండి. ఎవరైనా సజెషన్ తీసుకోండి. మీకు మంచిగా సజెషన్ ఇస్తారు అనే వాళ్ళ దగ్గరనే సజెషన్ తీసుకోండి. చాలామంది ఇవాళ రేపు ఎట్లున్నారంటే
నాకేంటి అన్నట్టు ఉన్నారు. సో, అందుకోసమని వీళ్ళైతే నాకు మంచిగా సజెస్ట్ చేస్తారు. నాకు మంచిగా గైడ్ చేస్తారు. నన్ను ఒక దారిలో తీసుకెళ్తారు అని అన్న వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి. వాళ్ళ సజెషన్ మీకు డెఫినెట్‌లీ ఎక్కడనో ఒక దగ్గర హెల్ప్ అయితే అవుతది. ఇంకా నేను ఏదైనా వీడియోలో మిస్ గనక చేసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో మొత్తం కూడా చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే కంటెంట్ డెఫినెట్‌లీ అందరితోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.